హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి సోషల్ మెథడాలజీ బిట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అనేవి మీకు రివిజన్గా ఉపయోగపడతాయండి. ఈ బిట్స్ వల్ల మీ స్కోర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో 70+ సోషల్ మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ప్రీవియస్గా వచ్చినటువంటివే. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమిటి అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, విశాల దృక్పథాన్ని కలిగి మొత్తం విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండేవి. విశాల దృక్పథాన్ని కలిగి మొత్తం విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండేవి. ఆప్షన్ 2 ఆశయాలు లేదా ఉద్దేశాలు. నెక్స్ట్ 1 విద్యా ప్రణాళిక స్వభావాన్ని తెలిపే సరైన వాక్యం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 విస్తృతమైనది, పాఠశాల సమస్త విద్యా కృత్యాలకు సంబంధించినది విద్యా ప్రణాళిక. నెక్స్ట్ 1 బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం కొరకు జాతీయ రాష్ట్ర స్థాయిలలో సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని ఆర్టీఈ యాక్ట్ 2009లో ఈ అధ్యాయంలో వివరించబడింది. ఆన్సర్ ఆప్షన్ 4 అధ్యాయం 6. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్ర అధ్యయనం సమ్మిళిత స్వభావం కలిగిందని చెప్పడానికి దోహదపడే అంశాలు. ఆన్సర్ ఆప్షన్ 1 భౌగోళిక ప్రాంతాల స్థితిగతులు, చరిత్ర, పరిపాలనా సంబంధ వ్యవహారాలు మరియు ఆర్థికపరమైన విషయాలను సమగ్రంగా చర్చించడం అనే అంశము సాంఘిక శాస్త్ర అధ్యయనము సమ్మిళిత స్వభావాన్ని కలిగింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ 1 ప్రాచ్య నాగరికతకు చెందిన యూనిట్ను బోధించుటకు ఆ కాలానికి చెందిన చరిత్ర, రాజకీయ, భౌగోళిక, సాహిత్యం మొదలైన అంశాలను చర్చించినట్లయితే అది ఈ ఉపగమంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 సమైక్య ఉపగమం. నెక్స్ట్ 1 జీవిస్తూ నేర్చుకోవాలే తప్ప జీవించడానికి నేర్చుకోనకూడదు అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి ఏది? జీవిస్తూ నేర్చుకోవాలే తప్ప జీవించడానికి నేర్చుకోకూడదు అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ 1 సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ముఖ్య లక్ష్యం. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ముఖ్య లక్ష్యం ఆప్షన్ 4 సాంఘిక శాస్త్ర విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడం. సాంఘిక శాస్త్ర ప్రయోగశాల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే సాంఘిక శాస్త్ర విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడం. నెక్స్ట్ 1 ఈ క్రింది వానిలో త్రిధ్రువ విద్యకు సంబంధించినది. ఫ్రెండ్స్, త్రిధ్రువ విద్యలో విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం అనేవి ఉంటాయి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 విద్యార్థి, ఉపాధ్యాయుడు మరియు సమాజాన్ని పాఠశాలలోకి ఆహ్వానించడం. నెక్స్ట్ 1 సూచి గ్రంథాలయ ప్రధాన ఉపయోగం. సూచి గ్రంథాలయ ప్రధాన ఉపయోగం ఆప్షన్ 1 ఒక విషయాన్ని సంపూర్ణంగా వివిధ కోణాల్లో ఆవిష్కరించుట. నెక్స్ట్ 1 సమగ్ర మూల్యాంకనం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 సమగ్ర మూల్యాంకనం అంటే పాఠ్య మరియు సహపాఠ్య అంశాలను మదింపు చేయడం. నెక్స్ట్ 1 పాఠశాలలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్, మహిళా సాధికారత లాంటి కార్యక్రమాలను ఈ విధంగా చూడవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకొని రావడం. నెక్స్ట్ 1 బాలలు జీవించే హక్కు ద్వారా దీనిని పొందవచ్చు. బాలలు జీవించే హక్కు ద్వారా ఆప్షన్ 1 పోషకాహారం పొందవచ్చు. నెక్స్ట్ 1 ఒక విద్యార్థి కవులు, సంగీత విద్వాంసులు, రచయితల గురించి వినడం, చదవడం ద్వారా కళాత్మక అనుభూతిని పొందిన అది ఈ రకమైన సాంఘిక విలువగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2
సౌందర్యాత్మక విలువ. నెక్స్ట్ వన్, ఆర్టీఈ యాక్ట్ 2009 సెక్షన్ 29 క్లాజ్ 1 ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించు సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ SCERT. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర బోధనను పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసిన కమిటీ లేదా కమిషన్ ఏది? సాంఘిక శాస్త్ర బోధనను పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలని సూచించినటువంటి కమిషన్ ఆప్షన్ 1, లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్. నెక్స్ట్ వన్, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చినది. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఇచ్చేది ఆప్షన్ 2, క్షేత్ర పర్యటన. నెక్స్ట్ వన్, పుస్తకంలో ఒక సంఘటనను గురించి చదివి వ్యాఖ్యానించడం, స్వంతంగా చెప్పడం ఈ రకమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ 3, కథనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి జ్ఞాన నిర్మాణానికి సంబంధించినది కాదు. ఇందులో జ్ఞాన నిర్మాణానికి సంబంధించనిది ఆప్షన్ 3, కంఠస్థం చేసి ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పగలగడం అనేది జ్ఞాన నిర్మాణానికి సంబంధించిన అంశం కాదు. అభ్యసనలో నిమగ్నం కావడం, కొత్త విషయాలను సొంత మాటలలో వివరించగలగడం, నేర్చుకున్న అంశాల సంబంధంగా మరింత సమాచారం సేకరించడం అనేవి జ్ఞాన నిర్మాణానికి చెందిన అంశాలు. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో జనాభా లెక్కల సమాచారాన్ని ఈ రకమైన వనరుగా పరిగణిస్తారు. జనాభా లెక్కల సమాచారం అనేది ఎటువంటి వనరు అంటే ఆప్షన్ 2, ప్రాథమిక వనరు. నెక్స్ట్ వన్, పోర్ట్ఫోలియో ఇందుకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1, కృత్యాలు ప్రదర్శనలలో విద్యార్థులు తయారు చేసిన వాటిని భద్రపరచడం. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించబడిన మార్కులు ఎన్ని? నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించబడిన మార్కులు ఆప్షన్ 3, 10. నెక్స్ట్ వన్, సమ్మిళిత తరగతిలో ఉపాధ్యాయుడు. ఆన్సర్ ఆప్షన్ 2, సమ్మిళిత తరగతిలో ఉపాధ్యాయుడు విభిన్న అభ్యసన అనుభవాలు కల్పించును. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నాణ్యమైన విద్యతో సంబంధం కలిగి లేనిది. ఇందులో నాణ్యమైన విద్యతో సంబంధం కలిగి లేనిది ఆప్షన్ 3, దండన ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ పాటింపచేయడం. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మదింపు ద్వారా దీనిని తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1, బోధన అభ్యసన జరుగుతున్నప్పుడు విద్యార్థుల అభ్యసనాన్ని తెలుసుకోవచ్చు. నిర్మాణాత్మక మదింపు అంటే బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని తెలుసుకోవడం. నెక్స్ట్ వన్, NCF 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలలో లేనిది. NCF 2005 ప్రకారం సాంఘిక శాస్త్ర ఇతివృత్తాలలో లేనిది ఆప్షన్ 4, వ్యవసాయం, పశు సంపద. నెక్స్ట్ వన్, విద్యార్థి తాను నేర్చుకొని అవగాహన చేసుకున్న జ్ఞానాన్ని అవసరమైన సందర్భాలలో ఉపయోగించి సమస్య పరిష్కారం చేయడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1, వినియోగం. విద్యార్థి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ వినియోగిస్తున్నాడు కాబట్టి అవసరమైన సందర్భాలలో, సో ఇది ఆప్షన్ 1, వినియోగం అవుతుంది. నెక్స్ట్ వన్, వివిధ ఉదాహరణలను పరిశీలించి పోల్చుకొని సాధారణీకరించిన సూత్రాలను రూపొందించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2, ఆగమన పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి ఏది? ఇందులో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి ఆప్షన్ 2,
సాంఘీకృత ఉద్గార పద్ధతి. నెక్స్ట్ 1. విద్యార్థులలో సమాచార సేకరణ అనే విద్యా ప్రమాణాన్ని మదింపు చేయుటకు ఉపకరించే సాధనాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాజెక్టు పనులు. నెక్స్ట్ 1. సామాజిక శాస్త్రము, విద్యా సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రంల విషయ సంబంధ అంశాలు వాటి స్వభావం ప్రాధాన్యతలను ఒక బాహ్య వృత్తంలో అంతర్వృత్తాలలో సూచించిన దానిని ఈ రకపు గ్రాఫ్గా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 వెన్ గ్రాఫ్. నెక్స్ట్ 1. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్ష అంటే స్లిప్ టెస్ట్కు కేటాయించినటువంటి మార్కులు ఆప్షన్ 2 20 మార్కులు. నెక్స్ట్ 1. RTE 2009 సెక్షన్ 17(1) దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 బాలలను శారీరక మానసిక వేధింపులకు గురి చేయరాదు. నెక్స్ట్ 1. బోధన అభ్యసన ప్రక్రియ సంపూర్ణం కావడానికి ఈ ప్రక్రియ తప్పనిసరి. బోధన అభ్యసన ప్రక్రియ సంపూర్ణం అవ్వడానికి సవరణాత్మక బోధన అనేది తప్పనిసరి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1. చేపట్టబోయే ప్రాజెక్టు విద్యార్థులలో విలువలు, వైఖరులు, అభిరుచులు పెంపొందించేదిగా ఉండాలి అని చెప్పే ప్రాజెక్టు పద్ధతిలోని ప్రాథమిక సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపయుక్త సూత్రం. నెక్స్ట్ 1. బాలల అభిప్రాయాలను మన్నించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇది ఈ రకమైన బాలల హక్కు. ఆన్సర్ ఆప్షన్ 3 భాగస్వామ్య హక్కు. నెక్స్ట్ 1. అభ్యసనలో విద్యార్థులు వెనుకబడుటకు కారణం ఏమిటి? అభ్యసనలో విద్యార్థులు వెనుకబడుటకు కారణం ఆప్షన్ 3 విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోవడం. తరగతిలోని విద్యార్థులందరూ ఒకే ఐక్యూ విలువను కలిగి ఉండరు. సో వారి యొక్క కెపాసిటీని బట్టి వారు గ్రాస్పింగ్ చేసుకునే దానిని బట్టి మనం బోధించాలి. సో విద్యార్థుల వైయక్తిక భేదాలను అనుసరించి బోధన చేయకపోతే అభ్యసనలో విద్యార్థులు వెనుకబడతారు. నెక్స్ట్ 1. ఒక బిడ్డ భవిష్యత్తు పాఠశాల భవిష్యత్తు సమాజ భవిష్యత్తులే కాక మానవ జాతి భవిష్యత్తు మొత్తం ఉపాధ్యాయునిపైనే ఆధారపడి ఉంది అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ 1. మానవతా ఐక్యత విద్యా ప్రణాళిక ద్వారా సాధించబడుతుందని తెలిపే 10 ఉమ్మడి మౌలిక అంశాలను ప్రతిపాదించినది ఎవరు? 10 ఉమ్మడి మౌలిక అంశాలను ప్రతిపాదించినది ఆప్షన్ 4 NPE 1986. నెక్స్ట్ 1. పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణంలో ఈ క్రింది సూత్రాన్ని పరిగణలోకి తీసుకోము. పాఠశాల విద్యా ప్రణాళిక నిర్మాణంలో పరిగణలోకి తీసుకోని సూత్రము ఆప్షన్ 2 సంక్లిష్టతా సూత్రం. నెక్స్ట్ 1. పాఠశాల సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం అని చెప్పినది ఎవరు? పాఠశాల సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం అని చెప్పినది ఆప్షన్ 2 మహాత్మా గాంధీ. నెక్స్ట్ 1. క్రమానుగతంగా పాఠ్యాంశం క్లిష్టతను పెంచుతూ విద్యార్థుల మానసిక స్థాయి ఆధారంగా బోధన నిర్వహించే ఉపగమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏకకేంద్ర ఉపగమం. నెక్స్ట్ 1. నిర్మాణాత్మక అభ్యసనంలో ఉపాధ్యాయుని పాత్ర. నిర్మాణాత్మక అభ్యసనంలో ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలి అంటే ఆప్షన్ 3 సహభాగస్వామిగా సౌకర్యకర్తగా ఉండాలి. నెక్స్ట్ 1. అగ్నిమాపక కేంద్రం ఈ రకమైన విలువ గల వనరు. ఆన్సర్ ఆప్షన్ 3 అగ్నిమాపక కేంద్రం అనేది ప్రభుత్వపరమైన వనరు. నెక్స్ట్ 1. పిల్లల ప్రగతి
నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని విద్యా హక్కు చట్టంలోని ఈ అధ్యాయం మరియు సెక్షన్ చెబుతుంది. పిల్లల యొక్క ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని చెప్పేటువంటి ఆర్టీఈ యాక్ట్లోని చాప్టరు సెక్షన్ ఏది అంటే ఆప్షన్ 4 అధ్యాయం 5 సెక్షన్ 29 క్లాస్ 2. నెక్స్ట్ 1 పరపోషిత వికాస అభివృద్ధి దీనిని సూచిస్తుంది. పరపోషిత వికాస అభివృద్ధి అనేది ఆప్షన్ 1 సాంస్కృతిక వారసత్వ సంపదను రాబోయే తరాలకు అందించడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 1 చేయడం మరియు అనుభవం ద్వారా విద్యార్థులు నేర్చుకోవడానికి వీలు కల్పించేది. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాజెక్టు పనులు. నెక్స్ట్ 1 సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రధాన లక్ష్యం ఆప్షన్ 3 పిల్లల శారీరక, మానసిక, నైతిక, సంజ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధిని పరిశీలించడం. నెక్స్ట్ 1 క్రింది వానిలో దేనిని సమ్మిళిత తరగతిగా భావిస్తాము? ఆన్సర్ ఆప్షన్ 3 వర్గ, లింగ, ప్రాంత, మానసిక, శారీరక మొదలగు వివక్షతలు లేకుండా నాణ్యమైన విద్యకై తరగతిని నిర్వహించడం అంటే సమ్మిళిత తరగతి. నెక్స్ట్ 1 ఒక విద్యార్థి ఇచ్చిన అంశానికి పోలికలు, భేదాలు తెలియచేయగలిగితే ఇది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది. పోలికలు, భేదాలు తెలియజేయడం అనేది విషయ అవగాహన. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 నిలువుగా కానీ అడ్డంగా కానీ పొడవైన స్తంభం లాంటి ఆకారాల ద్వారా ఒక అంశంలో క్రమానుగతంగా జరిగిన అభివృద్ధి లేదా మార్పును సూచించుటకు ఉపయోగించే గ్రాఫ్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 బార్ గ్రాఫ్. నెక్స్ట్ 1 విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం ఈ విధంగా జరుగుతుంది. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం ఈ విధంగా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాధ్యాయులు మరియు సమాజంతో పరస్పర చర్యల ద్వారా విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 1 బోధనాభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా జరగడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రూపొందించుకోవలసిన పథకాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 3 పథకాలు. నెక్స్ట్ 1 జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం జాతీయ విద్యా ప్రణాళికలో స్థానిక అంశాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళికలో స్థానిక అంశాలకు ఇవ్వవలసిన ప్రాధాన్యత శాతం ఆప్షన్ 1 20%. నెక్స్ట్ 1 మన రాష్ట్ర ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల లక్షణం కానిది. మన రాష్ట్ర ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల లక్షణం కానిది ఆప్షన్ 3 స్థానిక అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ 1 వివిధ ప్రాంతాలు, పర్వతాలు, సముద్ర ప్రవాహాలు, అడవులు, జనసాంద్రత మొదలైన సమాచారాన్ని అందించే మ్యాపులు ఈ కోవకు చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 3 రిలీఫ్ మ్యాపులు. నెక్స్ట్ 1 చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల మధ్య గల సంబంధం, అంతర సంబంధముల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ 1 సిమెంట్ తయారీ విధానంలో ముడిసరుకు నుంచి చివరి రూపం వరకు ఉన్న వివిధ దశలను తరగతి గదిలో చూపించుటకు ఉపయోగించే చార్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రక్రియా చార్టు. నెక్స్ట్ 1 విద్యార్థులు క్రియాశీలురుగా బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా చేసే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చర్చా పద్ధతి. చర్చా పద్ధతిలో విద్యార్థులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ 1
సాంఘిక ఉద్గార పద్ధతిలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చండి. సాంఘిక ఉద్గార పద్ధతి సోపానాలలో మొదటిది ప్రణాళిక, రెండవది నిర్వహణ, మూడవది నివేదిక, నాలుగవది మూల్యాంకనం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, తరగతి గదిలో రిజర్వు బ్యాంకు విధులపై చర్చ జరుగుతుండగా ఒక విద్యార్థి నోట్ల రద్దు అంశంపై ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు. ఈ సంఘటనకు సంబంధించిన విద్యా ప్రమాణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనలో పాటించిన మౌలిక సూత్రాలలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 4, పిల్లల సంస్కృతి, భాష, అనుభవాలను పరిగణలోకి తీసుకోకపోవడం. నెక్స్ట్ వన్, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమకాలీన అంశాలను కొత్త కోణంలో ఆలోచించగలిగే విద్యార్థుల సామర్థ్యాన్ని ఏ విధమైన సాంఘిక విలువగా చెప్పవచ్చు? ఇక్కడ కొత్త కోణంలో ఆలోచించడం అంటే సృజనాత్మకత అవుతుంది. సో ఆప్షన్ 3, సృజనాత్మక విలువ. నెక్స్ట్ వన్, భారత జాతీయోద్యమం గురించి బోధించుటకు అనువైన చార్టు ఏది? భారత జాతీయోద్యమం గురించి బోధించుటకు అనువైన చార్టు ఆప్షన్ 1, కాలక్రమ చార్టు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో త్రిమితీయ పటం, ఇందులో 3D మ్యాప్ ఏది అంటే ఆప్షన్ 1, రిలీఫ్ మ్యాప్. నెక్స్ట్ వన్, ఒక అంశానికి సంబంధించి పూర్వ చరిత్రను చెప్పడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనుసరించదగిన బోధనా పద్ధతి ఏది? పూర్వ చరిత్ర చెప్పడానికి అనుసరించే బోధనా పద్ధతి ఆప్షన్ 1, ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వన్, చారిత్రక కట్టడాలకు కృత్రిమ ప్రతిరూపాలను తయారు చేయడం చారిత్రక సంఘటనలకు నిజ అనుభూతిని కల్పిస్తూ లేనిది ఉన్నట్లుగా నటన చేస్తూ బోధన నిర్వహించడం దేనికి చెందినది? లేనిది ఉన్నట్లుగా నటన చేస్తూ బోధన నిర్వహించడం అనేది సిమ్యులేషన్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి భారతదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారములు పాఠ్యాంశం వినిన తర్వాత భారతదేశ పటంలో అవి ఉన్న ప్రదేశాలను గుర్తించగలిగాడు. దీనిని ఏ విద్యా ప్రమాణం సాధించినట్లుగా చెప్పవచ్చు? ఇక్కడ భారతదేశ పటంలో ఆ ప్రదేశాలను గుర్తించడం అనేది పఠన నైపుణ్యం అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఛాత్రోపాధ్యాయులకు తరగతి గదిలో సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులను తక్కువ సమయంలో అధిగమించడానికి ఉపకరించే బోధనా వ్యూహం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, సూక్ష్మ బోధన. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో ఫిజికల్ లిటరసీలో భాగంగా వ్యాయామ విద్యను పాఠశాలలో అమలుపరుస్తున్నది. ఇది విద్యార్థులలో ఈ హక్కును కల్పించుటకు ఉద్దేశించబడింది. ఆన్సర్ ఆప్షన్ 3, అభివృద్ధి చెందే హక్కు. నెక్స్ట్ వన్, విశ్వసనీయత, సప్రమాణతలు ఎక్కువగా ఉన్న పరీక్షలు ఏవి? విశ్వసనీయత, సప్రమాణత ఎక్కువగా ఉండే పరీక్షలు ఆప్షన్ 3, లక్ష్యాత్మక పరీక్షలు. నెక్స్ట్ వన్, సాంఘిక ఉద్గార పద్ధతికి చెందనిది. సాంఘిక ఉద్గార పద్ధతికి చెందనిది ఆప్షన్ 4, పాఠ్య ప్రణాళికలు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.